హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మొన్న ఢిల్లీలో తాలిబాన్ నుంచి ఒక మినిస్టర్ రావడం జరిగింది, తాలిబాన్ గవర్నమెంట్ నుంచి. అయితే అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మహిళా జర్నలిస్టులకు ప్రవేశం లేదని చెప్పేసి ఎవరికి కూడా ప్రవేశం కల్పించలేదు. సో ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా మహిళా జర్నలిస్టులకు ఒక ప్రెస్ మీట్ లో చోటు కల్పించకపోవడం ఇదే మొదటిసారి. సో దీనిపైన చాలా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దీని పట్ల మౌనంగానే ఉందని చెప్తున్నారు. అంటే వేరే దేశం నుంచి ఇక్కడికి ఒక మినిస్టర్ వస్తే మన మహిళా జర్నలిస్టులకు అసలు ప్రవేశం కల్పించరా అని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎప్పటి నుంచో కూడా అల్లకల్లోలంగా ఉన్న దేశాల్లో ఒకటి. గతంలో సోవియట్ యూనియన్, అమెరికా ఇద్దరు కూడా కొట్లాడుకొని ఆఫ్ఘనిస్తాన్ని అల్లకల్లోలం చేశారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్, అల్ఖైదా వాళ్ళు రకరకాల రెబల్ గ్రూప్స్ అక్కడ బయలుదేరి నానా బీభత్సం జరిగి రోజుకి 200-300 మందికి పైన చనిపోతూ వచ్చారు. అలాంటిది 2021లో అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, తన మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి తాలిబాన్ ప్రభుత్వం అక్కడ పరిపాలిస్తుంది. తాలిబాన్ ప్రభుత్వం వచ్చినాక ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సంబంధాలు కొంతవరకు మెరుగుపడినాయి. ఎందుకంటే మనకి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్తో అవసరాలు కూడా ఉన్నాయి. పక్కన పాకిస్తాను, ఇటు బంగ్లాదేశు, ఇటు మయన్మారు ఇలాంటి దేశాలతో మనకి సత్సంబంధాలు కరెక్ట్గా లేవు. అందుకని మనకేంటంటే నేబర్ ఫస్ట్ పాలసీ అనేది ఇండియా పెట్టుకునింది. ఫస్ట్ మన నేబర్స్తో మనం మంచిగా ఉండాలనేది మన పాలసీ. ఆ పాలసీలో భాగంగా మనం ఆఫ్ఘనిస్తాన్తో కూడా స్నేహ సంబంధాలు పెట్టుకున్నాం. మొన్న మా ఆఫ్ఘనిస్తాన్ బగారాం ఎయిర్ బేస్ అని ఉంటుంది. బగారాం ఎయిర్ బేస్లో ఒకప్పుడు అమెరికా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇప్పుడు మళ్ళీ నాకు బగారం బేస్ ఇవ్వండి అని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. ఇకపోతే మీ మీద యుద్ధం చేస్తానని కూడా బెదిరిస్తున్నాడు. ఆ విషయంలో కూడా మనం అమెరికాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్కి మద్దతు ఇచ్చాం. పాకిస్తాన్, చైనా కూడా మద్దతు ఇచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫారిన్ మినిస్టర్, అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తకి అని ఆయన ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీకి వచ్చి ఆయన ఒక వారం రోజులు టూర్ ఉంది. రకరకాల మన అధికారులతో సమావేశం అవుతున్నారు. అట్లాగే మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం అయ్యాడు. ప్రధానంగా ఏంటంటే ఒకటి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ని డెవలప్ చేయడం. మనకి ఇప్పటివరకు ఏంటంటే అక్కడ కాబూల్లో టెక్నికల్ మిషన్ అనేది మాత్రమే ఉంది. మనకి ఇంకా అక్కడ ఎంబసీ క్లియర్గా లేదు. సో దాన్ని పెట్టడం, అక్కడి నుంచి వాళ్ళు అంబాసిడర్ మనకు లేడు. అక్కడ ఉన్న ఆఫ్ఘన్ అంబాసిడర్ ఇక్కడ లేరు. డిప్లొమాట్స్ని మాత్రం ఫస్ట్ రమ్మని చెప్తున్నారు మనోళ్ళు, కొంత హామీ ఇచ్చారు. దాని తర్వాత అంబాసిడర్ అనేది నెక్స్ట్ కన్సిడర్ చేస్తామన్నారు. సో ఇది డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ సంబంధించి. ఇక రెండవది వచ్చి ట్రేడ్కి సంబంధించి. ట్రేడ్ మనవి వచ్చి మనం సపోర్ట్ చేస్తూ ఒక 6 ప్రాజెక్టులు ఆఫ్ఘనిస్తాన్లో మొదలవబోతున్నాయి. వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇందులో భాగం. అట్లాగే ట్రేడ్ రూట్స్ మనకేంటంటే వాగా బార్డర్ అనేది క్లోజ్ అయిపోయింది. పాకిస్తాన్ ఇండియా వార్ అప్పుడు వాగా బార్డర్ని ఓపెన్ చేయమని ఇటు పాకిస్తాన్ అడుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాని కూడా అడుగుతుంది. ఎందుకంటే వాగా బార్డర్ అయితే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఆ రూట్ దగ్గర అనమాట. ఆ రూట్లో ట్రేడ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి అది అడుగుతుంది. అలాగే మనకి చౌబహార్ పోర్ట్ అంటారు, ఇరాన్లో చౌబహార్ పోర్ట్ని మనమే నిర్మించి మెయింటెనెన్స్ చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది, మనం చేస్తున్నాం. ఈ లోపల అమెరికా అడ్డుపడింది, దాన్ని చేయొద్దు, ఇరాన్ మీద మేము ఆంక్షలు విధించామని చెప్తుంది. అది కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు అది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే చౌబహార్ పోర్ట్ వల్ల మనకేందంటే మన వస్తువుల్ని మిడిల్ ఈస్ట్ వాటికి, ఆఫ్ఘనిస్తాన్కి, వీటికి ఆ రూట్ కూడా బాగా దగ్గరగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఇది ఈ ట్రేడ్కి సంబంధించి మాట్లాడడానికి కూడా ఆయన వచ్చాడు, జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా కరెక్ట్గానే డీల్ చేస్తుంది ఒక గవర్నమెంట్తో. కానీ ఇప్పుడు ఒక వివాదం ఏమొచ్చిందంటే ఈయన వాళ్ళ ఎంబసీలో ఒక ప్రెస్ మీట్కి ఏర్పాటు చేశాడు. అది ఒక 30 minutes ప్రెస్ మీట్ అనమాట. ఆ ప్రెస్ మీట్లకి ఓన్లీ మగ జర్నలిస్టులకే ఆహ్వానించారు. మామూలుగా వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటుంది. వాళ్ళ దేశంలో షరియా లా అంటారు, ముస్లిం లా, ఇస్లామిక్ లానే ఉంటుంది. వాళ్ళ కంట్రీ పేరే వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని పెట్టుకున్నారు. సో అది వాళ్ళ రూల్స్, ఓకే. కానీ మన దేశంలో వచ్చి మన దేశ గడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఇక్కడ రూల్స్ పాటించాలో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టకూడదు, ప్రెస్ నోట్ ఇచ్చి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎంబసీలో ఓన్లీ మగవాళ్ళకే ఇచ్చారు. అప్పటికి కూడా
మేము మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాము, మీ కోడ్ ప్రకారం మేము బట్టలు వేసుకొని వస్తామని కూడా మన మహిళా జర్నలిస్టులు చెప్పారు. అయినా కూడా వీళ్ళని అలో చేయకుండా ఓన్లీ మగ జర్నలిస్టులతో ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఆయన్ని కూడా అడిగారు, మీ దేశంలో విమెన్ పరిస్థితి ఏంటి అది ఇదంటే అవన్నీ పుకార్లు, మా దేశంలో బ్రహ్మాండంగా చెప్పారు. వాళ్ళ దేశంలో ఉమెన్ పరిస్థితి ఎలా ఉందో నేను చెప్తాను కాసేపు తర్వాత. సో ఇప్పుడు ఏమైందంటే ఉమెన్ జర్నలిస్టులు, పొలిటికల్ పార్టీలు, మొత్తం పౌర సమాజం తీవ్రంగా దీన్ని నిరసిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ వచ్చినాక ఏ ప్రెస్ మీట్లో కూడా ఉమెన్ లేకుండా ఒక ప్రెస్ మీట్ కూడా జరగలేదు. ఉమెన్ జర్నలిస్టులు కంపల్సరీ ఉండాలి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే జర్నలిజంలో ఉమెన్ పాత్ర అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కూడా, వాళ్ళు బ్రహ్మాండంగా కూడా షైన్ అవుతున్నారు ఉమెన్ కూడా. అలాంటిది మంది డెమోక్రటిక్ కంట్రీ, పైగా మోడీ ప్రభుత్వం కూడా నారీ శక్తి అని చెప్పి మాట్లాడడం, ఉమెన్కి ఆల్రెడీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్లో 35% పర్సెంటేజ్ ఇవ్వడం, ఉమెన్ రోల్ని పెంచడం అనేది ట్రై చేయడం. ఇటు రాహుల్ గాంధీ కూడా మొత్తం రాష్ట్రాల ఉమెన్ నాయకుల్లో 50% నేను మొత్తం నాయకుల్లో 50% ఉమెన్కి ఇస్తానని ప్రకటించడం. ఇలాగా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఉమెన్ని ప్రోత్సహిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా ఉమెన్ వస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే ఉమెన్ వే డామినేట్ ఉన్నాయి. ఇలాగా ఈ మధ్యకాలంలో ఉమెన్ అనేది ఆంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ స్టార్టప్ కంపెనీల్లో కూడా ఉమెన్ వ్యాపారవేత్తలు విపరీతంగా వస్తున్నారు. ఇలాగా ఇండియా ఉమెన్ని బాగా ప్రోత్సహిస్తుంది. ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళ రోల్ పెరుగుతుంది. ఇలాంటి కండిషన్లో వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి నేను ఉమెన్ జర్నలిస్టులని మాట్లాడినప్పుడు అది అవమానించినట్టుగా, మన దేశంలో స్త్రీలని అవమానించినట్టుగా, దాన్ని ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ సహిస్తుంది అనే విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా చాలామంది కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో బీజేపీ ఏం చెప్తుందంటే, ఫారిన్ అఫైర్స్ మన మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. దాంట్లో ఏమంటున్నారంటే, వాళ్ళ ఎంబసీ మీద మనకు కంట్రోల్ లేదు, వాళ్ళ ఎంబసీ అనేది వాళ్ళ ఇష్టం, అది దాని మీద మన అథారిటీ ఉండదు. అట్లాగే వేరే దేశంలో మన ఎంబసీ మీద కూడా వాళ్ళకి అథారిటీ ఉండదు, కాబట్టి మేము దాన్ని ఏమి చేయలేమని వీళ్ళు అంటున్నారు. సరే, అథారిటీ ఉండదు, సరే కనీసం నిరసన తెలుపు, అరే ఇలా చేయడం మేము ఒప్పుకోమని చెప్పు. నిరసన, ఎందుకంటే అది మన దేశంలో ఉంది, మన దేశంలో ఎంబసీ ఉన్నప్పుడు అథారిటీ లేదని నువ్వు ఎట్లా దాన్ని వదిలేస్తావు? రేపు పొద్దున వాడు ఇంకేదన్నా చేసినా అథారిటీ లేదని ఊరుకుంటాము? ఆడ క్రైమ్ జరుగుతుంది. మన పాకిస్తాన్ ఎంబసీలో క్రైమ్ జరిగినప్పుడు మనం అరెస్టులు చేయలేదా? సో నీకు అనుకూలంగా ఉంటే మాత్రం ఏమైనా చేస్తావు, అనుకూలంగా లేనప్పుడు ఏమైనా మాట్లాడతావా అన్న విమర్శ అయితే మోడీ ప్రభుత్వం మీద వస్తుంది. దీంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తాలిబాన్లకు పెద్ద తేడా లేదు. ఆర్ఎస్ఎస్ కూడా ఉమెన్ గురించి ఎలాగే గతంలో కామెంట్లు చేసింది, వాళ్ళ ఇళ్ళకి పరిమితం అవ్వాలి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలని. అందుకని ఆర్ఎస్ఎస్లో నాయకత్వంలో కూడా ఉమెన్ లేరు. సో ఆ భావజాలాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు ఇక్కడ, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరోపక్క ఈ బత్తాయిలుగా పిలువబడే బీజేపీ బ్యాచ్ అంతా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరిని? తాలిబాన్లు సపోర్ట్ చేస్తూ విమర్శించే వాళ్ళని తిడుతున్నారు వీళ్ళు. ఇది ఇంకా ఘోరం. మీరు బురకాలు వేసుకోలేదా, ముస్లింలు ఎందుకు మీరు అనట్లేదు, ఈ కథలు మాట్లాడుతున్నారు. కానీ విషయాన్ని డైవర్ట్ చేసి, విషయం ఏంది, ఆ చర్చ వేరు. ముస్లింలు బురకా వేసుకోవచ్చా లేదా, ముస్లిం ఉమెన్కి ఫ్రీడమ్ అనేది చర్చ వేరు. ఇక్కడ చర్చ ఏంటి, వాడెవడో ఒకడు వచ్చి మన దేశంలోకి వచ్చి మన దేశంలో ఉమెన్ జర్నలిస్టులని బాయ్కాట్ చేయడం అనేది ఖచ్చితంగా మన గవర్నమెంట్ నిరసన తెలియజేయాలి. అట్లీస్ట్ ఒకవేళ అధికారం లేకపోయినా ఇక మీదట అలా పెట్టకండి అని చెప్పాలి గట్టిగా. చెప్తే వింటారు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ అవసరం మనకంటే కూడా మన అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి. వాళ్ళు ఇప్పుడు అమెరికాతో పోరాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పక్కన చైనా, పాకిస్తాన్, ఇండియా సహాయం వాళ్ళకి కావాలి. అలాంటప్పుడు మన గట్టిగా ఎందుకు మాట్లాడలేదని విమర్శ. రెండవది, ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీల పరిస్థితి చూస్తే దారుణంగా మనకి ఒళ్ళు జలధరిస్తుంది. అంటే ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, ఫ్రీడమ్ విషయంలో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ స్త్రీలకి అత్యంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను. ఎడ్యుకేషన్కి సంబంధించి 6వ క్లాస్ తర్వాత విమెన్ చదువుకోవడానికి వీల్లేదు, బ్యాన్ చేసేశారు. 6 వరకు మాత్రమే అమ్మాయిలు చదువుకోవాలి, 6 తర్వాత అమ్మాయిలు చదువుకోవడానికి లేదు. సో స్కూళ్ళు, కాలేజీల్లో అమ్మాయిలకి చోటు లేదు. 6వ క్లాస్ తర్వాత చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు లైఫ్లో? సో అది చేస్తూ అన్ని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు. ప్రతి 4 ఉమెన్లో ఒకరిని పీకేశారు అనమాట. అంటే ఏవో చిన్నవి ఉన్నాయి,
చివరికి ఎన్జిఓల్లో కూడా తీసేశారు, నర్సింగ్లో తీసేశారు, యూనివర్సిటీలో తీసేశారు. అలాగా అన్ని జాబ్స్లో నుంచి ఉమెన్ పీకి పడేశారు. ఉమెన్ జాబ్స్ చేయడానికి లేదు. ఏదో ఇన్ఫార్మల్ జాబ్స్, ఇళ్లలో పనిచేసేవి ఇట్లాంటివి మాత్రం ఉన్నాయి. యూనివర్సిటీలో కోర్సుల్ని దాదాపు 18 కోర్సుల్ని, ఉమెన్ రిలేటెడ్ కోర్సుల్ని కూడా తీసేశారు. అంటే జనరల్ స్టడీస్ కావచ్చు, ఉమెన్ సోషియాలజీ కావచ్చు, హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ కావచ్చు, ఆఫ్ఘన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి కోర్సులన్నింటినీ పీకి పడదేశారు. అవేమి చదువుకోకూడదు అనమాట. అట్లాగే పబ్లిక్ ప్లేస్లో ఉమెన్ ఒంటరిగా రావడానికి లేదు. ఎట్లాగూ ముసుగేసుకొని రావాలి, కంప్లీట్గా కవర్ చేసుకునే ఉమెన్ రావాలి. అట్లయినా ఆమె ఒంటరిగా రావడానికి లేదు. ఒక మేల్ గాడు, కనీసం బచ్చగాడన్నా ఉండాలి, పిల్లోడన్నా ఉండాలి, మగ పిల్లోడన్నా ఉండాలి. సో దీని మీద ఆ మధ్య ఒసామా అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమ్మాయి, చిన్నమ్మాయి, ఆ అమ్మాయికి మగవాళ్ళలాగా తయారు చేసి బయటికి పంపిస్తారు. ఎందుకంటే బయటికి వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి, తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో మగవాడు ఉన్నాడు, ఏం చేయాలి? అప్పుడు అబ్బాయికి వేసి పంపిస్తే అబ్బాయి దొరికిపోతాడు అనమాట. అంటే అమ్మాయి దొరికిపోతుంది అబ్బాయి వేషంలో. ఇది బేసిక్గా సినిమా అనమాట. ఇలాగా పబ్లిక్ ప్లేస్లోకి ఉమెన్ వెళ్ళడానికి లేదు. అట్లాగే గట్టిగా మాట్లాడకూడదు ఉమెన్ ఎక్కడ కూడా. వేరే ఉమెన్తో కూడా గట్టిగా మాట్లాడకూడదు. ఇంకా పరాయి మగవాడితో అసలు మాట్లాడకూడదు. ఇలాగ పబ్లిక్ ప్లేసుల్లో నుంచి ఉమెన్ తీసేయడం, ఉద్యోగాలు తీసేయడం, ఎడ్యుకేషన్ ఇది తీసేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఉమెన్ని కాపాడుతున్నాం, మేము వచ్చినాక స్టెబిలిటీ పెరిగింది, స్త్రీల మీద అత్యాచారాలు తగ్గిపోయినాయి, అట్లాగే ఇన్హెరిటెన్స్ను కూడా తీసుకొచ్చాము, ఇస్లామిక్ ఇన్హెరిటెన్స్ దాదాపు 20,000 మంది స్త్రీలకి మేము ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి వారసత్వ హక్కును అమలు చేశాము. అట్లాగే 5,000 ఫోర్స్డ్ మ్యారేజెస్ని మేము ఆపాము. సో మేము వచ్చినాక స్త్రీల పరిస్థితి బెటర్గా ఉంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ తరఫున. కానీ అది నిజం కాదని ఇటు ఐక్యరాజ్య సమితి కానీ, హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ, తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు చెప్తున్నాయి. అక్కడ స్త్రీల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. అదే ఫిలాసఫీని ఇక్కడ వాళ్ళు అమలు చేయడానికి ట్రై చేస్తుంటే ఇండియన్ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకించకపోవడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వ్యతిరేకించాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.